ఒక భాగము చదువుకుందామండి. ప్రసంగి 10వ అధ్యాయము 15వ వచనము చదువుకుందామండి. చాలండి. వాక్యం ఇచ్చింది ఆ స్తోత్రమును వాక్యము దీవించి అలాగే అందులో ఉన్న మర్మములు మాకు దయచేయి బలపరచుమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఊరికి పోవు త్రోవ ఎరగని వారే మనము బుద్ధిహీనులుగా ఉన్నాము, ప్రయాస చేత ఆయాసపడుతూ ఉన్నాము అని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఊరు అని ఉంది. హిబ్రూ భాషలో దానికి ట్రాన్స్లేషన్ ఏమిటంటే ఇంగ్లీష్ వెర్షన్లో కూడా ఉంటుంది, సిటీ అని ఉంటుంది. పట్టణము, సిటీ అనగా పట్టణము. ఈ పట్టణము పోవు త్రోవ మనకి తెలియటము లేదు అని చెప్పేసి ప్రసంగి చెబుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి, మనము ఈ 10వ వచనములో కూడా అంటూ ఉన్నది ఏమనండి, ఏదో మనుషులు ఎరుగక ఉండి బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరికి తెలియచేతురు, ఎవరు తెలియచేతురు అని చెప్తూ వాపోతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనకి తెలియపోవడానికి గల కారణము ఏమిటనగా జ్ఞానము లేకపోవటమే, జ్ఞానము లేకపోవటమే. ఇక్కడ అందుకనే ఇక్కడ మనము చదువుకున్నాం కదండి 10వ అధ్యాయములో, రాతి కొట్టేవాడు రాతి వలన అపాయము, చెట్టు నరకవాడికి చెట్టు నుంచి అపాయము, పాములు పట్టుకునేవాడికి పాముల ద్వారా అపాయము. అలాగే గొడ్డలితో, పదును లేని గొడ్డలితో మనము నరుకుతూ ఉంటాడంట. ఎవరు? బుద్ధిహీనుడు. అయితే అది మందమ్మగా ఉంటుంది, దానిని కొడుతూనే ఉంటాడు. కానీ వాడికి ఆ బలము ఉపయోగిస్తాడు, ప్రయాసపడతాడు. కానీ దానివల్ల ఏమిటి ఫలితము? అల్పమే. వాడికి ప్రయాస భారం అంతా కూడా, వాడికి ఏమి లేదు, బలము ఉంది, శక్తి ఉంది, అవన్నీ ఉపయోగించి పని చేస్తున్నాడు. కానీ ఏముంది? గొడ్డలకి పదును లేదు, పదును లేదు. అయితే ఇక్కడ ఏమని మందముగా ఉన్నది అని ఇక్కడ చెప్తూ ఉంటాడు. అయితే అన్నిటికన్నా కావలసింది ఏమిటి? జ్ఞానము. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. పై వచనంలో ఉంటుందండి, ఆ 10వ వచనంలో అన్నిటికీ జ్ఞానమే ప్రధానము. అలాగే ఇక్కడ మనము పట్టణానికి పోవు, ఊరికి పోవు త్రోవ కోసము మనము నెతుకులాడుతున్నాము, కానీ మనము జ్ఞానము లేకుండా నెతుకులాడుతూ ఉన్నాము. అలాగే తప్పిపోయినట్లయితే ఏం చేస్తామండి? తెలియని ప్రదేశంలో మనము అలలాడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఒకరి సహాయము చేసుకొని ఎలా పోవాలి అని చెప్పేసి కనుక్కొని తెలుసుకొని మనము ఆ ఊరికి వెళ్తుండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి ప్రయత్నమే మనల్ని చేయమని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారమైపోయామని వాక్యం సెలవిస్తుంది. రోమా 3:12 చదువుకున్నాం కదండి. అందరము త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినమైపోయాము, మేలు చేయవాడు లేడు, ఒక్కడను లేడు అని వాక్యము సెలవిస్తుంది. మనమందరము కూడా త్రోవ తప్పి పోయిన వారమే, త్రోవ తప్పిన గొర్రెలమే. అందరము కూడా అలాగే మందకి చేరటము లేదు. చూడండి, పశువు అందుకనే ఒకసారి అంటూ ఉంటాడు, గాడిద తన అమాందుని ఎదుగును, తన దొడ్డి ఎరుగును, అది ఎక్కడికి వచ్చినా దానికి యజమానిని ఎరుగుతూ ఉంది. మీరు బుద్ధి జ్ఞానము లేని వారని వాక్యము బోధిస్తూ ఉన్నది. అలాగే మనము జ్ఞానము కలిగి మనము ఆ ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై ఉండాలి. ఏ విధముగా తెలుసుకోగలము, ఏ విధముగా వెళ్ళగలము అనేది మనము వాక్యానుసారముగా మనము తెలుసుకుందామండి. ఇర్మియా 6:16 ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, వీలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మనకి నెమ్మది, ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంట? మార్గములో నిలిచి ఉండి చూసి పురాతన మార్గముల గురించి విచారించుడి. అయితే పురాతన కాలంలో
జరిగిన సందర్భాలు, ఏ విధముగా జరిగినవి, ఏ విధముగా చెడు త్రావులో తప్పిన వారి సంగతి ఏమయ్యింది, ఇటువంటి సంగతులని మనల్ని విచారణ చేయమని చెప్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఇదివరకు సంఘటనలు జ్ఞాపకము చేసుకోండి. ఆ నడత నడిచినందుకు వాడికి ఇలాగయ్యింది కదా, ఈ నడత నడుచుకున్నందుకు ఇటువంటి అపాయము కలిగింది కదా అని చెప్పి ధర్మశాస్త్రము ద్వారా తెలుసుకొని ఆ తర్వాత మనము మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోమని చెప్తూ ఉన్నాడు. అప్పుడు మీకు మనకి నెమ్మది కలుగుతూ ఉందని చెప్తూ ఉన్నాడు. అయితే కొంతమంది భక్తులు, ఇద్దరు భక్తులు, ఇక్కడ ముగ్గురు భక్తులు ఉన్నారు కానీ ఇద్దరు భక్తుల కోసము చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. వారు త్రోవ తప్పి ఏ విధముగా అపాయము తెచ్చుకున్నారో చూద్దామండి. అందుకని ఈ ఇద్దరు కోసం కూడా యోధ 1:11 ఉంటుందండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఇద్దరు శిష్యులు ఇక్కడ ఉన్నారు చూడండి. కయ్యను ఒకరు, అలాగే త్రోవ తప్పి నడిచిన మార్గముల్లో బిలాము ఒకరు ఉన్నారు. అయితే కయ్యను ఏ విధముగా నడుచుకున్నాడు అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, కయ్యను ఆయన యొక్క ఉద్యోగం ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడిన వ్యక్తి. ఆయన వ్యవసాయం అనమాట. ఇప్పుడు మనలో చూడండి, ఒక్కొక్కరు ఒక షాపు, ఫ్యాన్సీ షాపు, నాకు సంపూర్ణ జయము ప్రభువు కనుక అయితే కయ్యను ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుందండి. ఇదంతా కూడా కయ్యను భూమిని సేద్యపరచువాడు. అయితే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, కయ్యను హేబేలు. ఈయన డ్యూటీ ఈయనది, ఆయన ఇంకో ఆయన డ్యూటీ ఆయనది. అయితే ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ఇంకొకరు వ్యాపారం చేస్తారు. అలా ఎవరికారు డిఫరెన్స్గా ఉంటుందో కాబట్టి అలాగే ఇక్కడ ఇద్దరు కుమారులు, ఇద్దరు అన్నదమ్ములు. ఒక అన్నయ్య ఏమో ఏం చేస్తున్నాడు, వ్యవసాయదారుడు. భూమిని ఫలములు, వరి ఇవన్నీ కూడా, గోధుమలు ఇవన్నీ పండిస్తూ ఉంటాడు. రెండో వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే పశువుల మీద ఆధిపత్యము, గ్రిప్పు, పట్టు సాధించిన వాడు హేబేలు. గొర్రెలు, మేకలు, మందలు, పశువుల మీద కాపరిగా ఉన్నాడు అనమాట అండి. ఆయనేమో పశు సంపద చూసుకుంటున్నాడు, ఈయనేమో వ్యవసాయదారుడు. అయితే వీరిద్దరికి కూడా దేవుడు తలాంతు ఇచ్చాడు, ఒక గొప్ప తలాంతు. ఏమిటంటే వారు కలిగిన దాంట్లో దేవునికి సమర్పించాలి అనే ఒక తలాంతు, గొప్ప తలాంతు ఇచ్చాడు. ఇది సృష్టికి ఆరంభంలో జరిగిన సంఘటన అండి. ఇది ఆ సృష్టికి ఆరంభ సమయంలోనే చూడండి, వారికి తలాంతు దేవునికి ఇవ్వాలి అని చెప్పేసి వారికి తలాంపు వచ్చింది. తలాంతు, గొప్ప తలాంపు వచ్చింది. సరే, దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. అలాగే కయ్యను భూమిలో ఉంచి పండిన కొన్ని వాటిని తీసుకొచ్చాడు, అలాగే హేబేలు కూడా తీసుకొచ్చాడు. కానీ ఆయన కొవ్వున దాంట్లో శ్రేష్టమైనవి అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే కయ్యను శ్రేష్టమైనవి అర్పించలేనట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే హెబ్రీ 11:4 ఉంటుందండి. విశ్వాసము బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బడి దేవునికి అర్పించను. కాబట్టి హేబేలు అర్పణ స్వీకరించాడు, ఆయన అర్పణను స్వీకరించలేకపోయాడు. అంటే అంత లక్ష్యము ఉంచలేకపోయాడు. ఈ రోజున కానుక, సమర్పణ, అర్పణ, నైవేద్యము ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ప్రార్థననే అర్పణ. అయితే మనము ధూపము వేసే ప్రార్థన. ఈ అర్పణ ఏ విధముగా ఉండాలి అని మనము చూసుకున్నట్లయితే కయ్యేను వలె ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు. కయ్యేను ఎలా అయితే శ్రేష్టమైన అప్పచెప్పలేదో అలాగే అర్పణలు చేసేటప్పుడు మనము అలాగే మనలో దోషము, మలినము ఉంచుకొని మనము అర్పణ చేసుకోకూడదు.
చేసుకున్నట్లయితే మనము త్రోవ తప్పిన వారు లెక్కలోకే వస్తూ ఉంటాము, కయ్యని వారసుల్లోకే మనము వస్తాము. అటువంటి అర్పణ దేవునికి లక్ష్యము ఉంచడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే రెండవ వాడు బిలాము చేసిన పొరపాటు ఏమిటనగా మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. అయినను మరల యొక్క సందర్భము కాబట్టి వివరించుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఉంటుందండి. నేను చెప్పేదంతా కూడా, జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఎవరిని చూసి భయపడ్డారంటే ఇజ్రాయేలీలను చూసి భయపడ్డారు. ఎందుకనగా వారి యొక్క శక్తిమంతులను చూసి, దేవుడి యొక్క బలము చూసి వారు భయపడ్డారు. మోయాబీయులకి రాజు ఎవరనగా మోయాబీకు రాజు ఎవరనగా బాలాకు రాజు భయపడ్డాడు. వారిని చూసి, దేవుని ప్రజలను చూసి భయపడ్డాడు. భయపడి ఏం చేస్తున్నాడు, వారినేమో డైరెక్ట్గా ఎదుర్కోలేడు, యుద్ధము చేయలేడు. యుద్ధము చేస్తే ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక ప్రవక్తనే కలిశాడు, బిలాము ప్రవక్తను కలిశాడు. ప్రవక్తను కలిసి ఏం చెప్తూ ఉన్నాడంటే, నువ్వు ఆ వారిని, దేవుని ప్రజల్ని శపించు, దీవించమంటలేదు, శపించు. వారిని శపిస్తే నీకు ఏది కావాలంటే అది బంగారము, వెండి, వజ్రములు, కానుకలు సమర్పించడానికి ముందుకొచ్చాడు. చూడండి, ఈ ప్రవక్తకి ఉన్న చూడండి గొప్ప వరము, ఆయన దీవిస్తే దీవింపబడిపోతారంటండి, శపిస్తే వారు శాపనార్థం అయిపోతారు, అప్పుడు శక్తిహీనులు అయిపోతారంటండి. చూడండి, ఆ బిలాము ప్రవక్తకి ఎంత గొప్ప వరము ఉన్నదో, ఎంత గొప్ప వరము ఉన్నప్పటికీ వినియోగము చేసుకోకపోతే, సద్వినియోగము చేసుకోకపోతే అది ఏంటండి, నిరుపయోగమే. దానివల్ల ఏమి లాభము? దానివల్ల చూడండి, ఆయనకి దేవుని దైవాత్మకంగా వచ్చిన వరము అది. అయితే ఆయన ఏం చేశాడు, ఈ బంగారములు, వజ్రములు, ఈ లోక ఆశలను చూశాడు. అక్కడ దేవుడేమో పైనుంచి ఆత్మీయ వరములు కలిగి ఉన్నాడు. అయితే ఫర్ ఎగ్జాంపుల్, అలాగే మనలో ఎవరైనా ఉన్నట్లయితే చూడండి, ఏమని చెప్తాము, నిర్మమాటముగా నేను దేవుని ప్రజల్ని శపించను, ఎందుకంటే దేవుడు కోపం వస్తుంది కాబట్టి అని మనం అయితే చెప్తాం. అయితే మరి మనం అయితే అంత ఆశ చూపించినప్పుడు ఎవరైనా సరే పొరపాటున మనము అయితే దానికి తల వంచినట్లు మనము ఉంటామేమో ఒకవేళ. చూడండి, బిలాము ప్రవక్త ఏమని చెప్పాడంటే, నేను శపిస్తాను సరే అని అనలేదు, దీవిస్తాను సరే అని చెప్పలేదు, సందిగ్ధంలో పడిపోయాడు. వెంటనే చెప్పలేదు వారికి, ఎందుకనగా ఆయన మనస్సు వాటి మీద ఉండిపోయింది, ఆ విలువైన అర్పణల మీద ఉండిపోయింది, ఆశపడ్డాడు. కాబట్టి వెంటనే సమాధానము చెప్పలేదు. ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు ఈ రాత్రి ఉండండి, ఆ బాలాకు రాజు గారితో ఈ రాత్రి అంతా ఉండండి, దేవుడు నాతో మాట్లాడతాడు రాత్రి, అప్పుడు నేను మీకు చెప్తాను అంటున్నాడు. అంటే చూడండి, ఆయనకి వదులుకోవడం అవి ఇష్టము లేదు. ఆ కానుకలు, విలువైన కానుకలను అర్పణ అవి స్వీకరించడానికి ఇష్టమవుతూ ఉన్నాడు. అయితే శపించడానికి బయలుదేరాడే తప్ప ఆయన శాపనార్థము శపించలేకపోయాడు. దేవుడు శాపనార్థాన్ని దీవెనకరముగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే బిలాము ఆ ప్రయాణము త్రోవ తప్పిన ప్రయాణం. అది శపించడానికి వెళ్తున్న ముందు ఆ ప్రయాణము చెడ్డ ప్రయాణము. వెళ్తూ ఉన్నాడు, గాడిదతో దూత ప్రత్యక్షమయ్యి బుద్ధి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాము. త్రోవ తప్పిన వాడు ఈ బిలాము. దాని ద్వారా ఆయన ఖడ్గము చేత హతమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కయ్యను కూడా శాపగ్రస్తుడయ్యాడు. అలాగే చూడండి, పిచ్చివాడై వెర్రివాడై భూమి మీద సంచారము చేశాడు ఆయన ఒక తమ్ముడిని చంపడం బట్టి. అయితే ఏ మార్గము? త్రోవ తప్పిన మార్గము. ఇక్కడ చూడండి, బిలాము అలాగే ఆత్మీయ వరములన్నీ పోగొట్టుకున్నాడు, ఆయనకి అపాయం కొని తెచ్చుకున్నాడు. ఈ లోకాశలను బట్టి ఆయన
బెండ్ అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే దేవుడిచ్చిన ఆత్మీయ తలాంతుల్ని పోగొట్టుకున్న వారుగా, వారు త్రోవ తప్పి అపాయము తెచ్చుకున్న వారుగా ఉన్నారు. అందుకనే పురాతన మార్గములు విచారించి చూడండి, మేలైన మార్గములని మనము అనుసరించాలని చెప్తూ ఉన్నాడు. ఎందుకనగా సామెతలు 12:28 ఉంటుందండి, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. చూసారా? అలాగే ఈ రోజున మనం అందరము ఉపదేశము ఆలకించడానికి వచ్చాము. అందుకనే సామెతలు 17:17 ఉంటుందండి, ఉపదేశము అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఈరోజు మనం అందరము కూడా ఎక్కడ ఉన్నాము? ఉపదేశము ఆలకించడానికి వచ్చిన మనం అందరము కూడా జీవ మార్గములో ఉన్నాము. గద్దెంపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. చూసారా? వాక్యము ద్వారా కొన్నిసార్లు గద్దెంపు వస్తూ ఉంటుంది. ఆ గద్దెంపుని చెడుగా భావించి దానిని స్వీకరించాలే తప్ప, త్రోవను సరిచేసుకోవడానికి మనము చూపించాలే తప్ప, గద్దెంపునకు లోబడిన వాడు త్రోవ తప్పేవారుగా ఉండకూడదని కూడా వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే ఈ రోజున మన కోసము పట్టణము మనకి సిద్ధపరిచి ఉన్నది. అయితే అందుకనే మనం చదువుకున్నాం కదండి, ప్రకటన 21:10 ఉంది కదండి, ఆ పరలోకపులో ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపాను. చూసారా? పరలోకమందున్న దేవుని యొద్ద నుండి పరిశుద్ధ పట్టణము అక్కడ దిగువచ్చుట చూచును అని చెప్పేసి, ఆ పట్టణము దాని యొక్క సుందరీకరణ ఇంకా చాలా వివరణ ఉంటుందండి. వజ్రవైడూరు కైపులు పునాదులతో వేసిన ఆ మహిమ, ఆ పట్టణము యొక్క మహిమ ఈ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నారు. ఆ పట్టణము మన కోసము చూస్తూ ఉన్నది. ఆ పట్టణము కోసము మనము త్రోవ తప్పి వారమై ఉన్నాము. మనమందరము త్రోవ తప్పిన వారమై ఉన్నామని సెలవిస్తూ ఉంది. అందుకనే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. యోహాను 14:2 ఉంటుందండి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అయితే నేను సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాను, ఆ మార్గము మనకి తెలియదు అనడానికి లేదు, మనకి తెలుసు. ఆ మార్గము మీకు తెలియనని చెప్తూ ఉన్నాడు. అయితే శిష్యుడు ఆ మార్గము ఎలా తెలుస్తుంది ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ఆ మార్గము ఎలా తెలుస్తూ ఉందనగా, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఈరోజున మార్గము సత్యము జీవము ప్రభువై ఉండి మనకి దిక్సూచిగా ఉన్నాడు అనమాట అండి. ఈ రోజున ఆయన చూసుకుంటూ మనము ప్రయాణము చేయాలి. అయితే త్రోవ తప్పిపోయిన వారందరూ కూడా ఒకరి సహాయము అడగరు. అయితే వారు ఆయాసము చేత, బుద్ధి లేకుండా, జ్ఞానము లేకుండా ఆ ప్రయాస పడతారే కానీ వారికి ఆ మార్గము కనిపెట్టలేరు. మనము కనిపెట్టలేని స్థితిలో మనకి లేము, మనము కనిపెట్టే స్థితిలో ఉన్నాము. ఒక మార్గము, జీవము, సత్యము మన ఎదురుగానే ఉన్నది. మనమైతే జీవ మార్గములో నడుచుకునే కృప దేవాది దేవుడు మనకి అందరికీ అనుగ్రహించారు. అయితే చూడండి, ఇక్కడ మరలా బైబిల్ గ్రంథంలో మనము నిత్యము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అలాగే తెల్లవారుజామున 5:30 నుంచి 6 గంటల వరకు అలాగే చూడండి మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. ప్రతి మంగళవారము ప్రార్థన చేసుకుంటూ, శుక్రవారము, ఆదివారము నిత్యము బైబిల్ పఠన చేసుకుంటూ ఉన్నాం. దీని ఎందుకండి అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, రోమా 2:19 ఉంటుందండి, జ్ఞానము సత్యస్వరూపైన ధర్మశాస్త్రము గలవాడనై ఉంది. ఈ రోజున మనం అందరము కూడా జ్ఞానము సత్యస్వరూపి అయిన ధర్మశాస్త్రము కలిగిన వారమై ఉండి, మనం అందరము కలిగిన వారమై ఉండి మనం ఏం చేస్తున్నామంటండి, నేను గుడ్డివారికి త్రోవ చూపు వాడును. చూసారా? మనకి దేవుడు మనకి కలిగి ఉన్నామని మనకు తెలుసు. మరలా మనం ఏం చేస్తూ ఉన్నామంట, గుడ్డివారికి త్రోవ చూపేవారుగా ఉన్నాము. మరలా చీకటిలో ఉండేవారికి వెలుగుని చూపించేవారుగా ఉన్నాము. బుద్ధిహీనులకు శిక్ష వేస్తూ, గద్దిస్తూ వారిని బుద్ధిమంతులుగా చేస్తూ ఉన్నాము.
బాలురకు ఉపాధ్యాయులుగా ఉన్నట్లు మనము కూడా ఉంటూ దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉన్నాము ఈ రోజున. అటువంటి భాగ్యము మనము నిత్యము సత్యస్వరూపమైన ధర్మశాస్త్రము కలిగి ఉన్నందుకు దేవుడి మేలును మనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, ఇంకొక ధర్మశాస్త్రము కోసము మనం అందరూ చదువుతారంటండి. అందరూ చదువుతారు కానీ గ్రహించలేరంటండి. అటువంటి గ్రహించలేని ఒక అంటే ఇథియోపియుడైన నపుంసకుడు మేము గురించి చెప్పాలని మీ ముందు ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇక్కడ ఈ వివరణ అంతా కూడా అపోస్తులు 8వ అధ్యాయంలో ఉంటుందండి, 26వ వచనంలో ఉంటుంది. అయితే పడుకున్నాడంటే పడుకుంటే ఫిలిప్పు గారికి ప్రభువు దూత ప్రత్యక్షమయ్యి అంటూ ఉన్నారంటండి, అరణ్యమునకు మార్గమున కలిసిపోమ్మని ఫిలిప్పుతో చెప్పగా ప్రభువు దూత ప్రత్యక్షమయ్యి ఏమన్నాడంటండి, అరణ్యము మార్గమున కలిసిపోమ్మని ఫిలిప్పుతో చెప్పాడంటండి ప్రభు దూత ప్రత్యక్షమయ్యి. అప్పుడు ఏం చేశాడంటండి, అతను లేచి వెళ్ళాడంటండి అరణ్యానికి. ఫిలిప్పు సువార్తికుడు, దేవుని శిష్యుల్లో ఒకడండి. ఫిలిప్పు వెళ్ళాడంటండి. ఎక్కడికి వెళ్ళాడు? ఆ అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ అంటండి, అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందారే అనే రాణి, అయితే ఇథియోపియుల రాణి అయిన కందారి ఆమె యొక్క ధనగాఢాంధకారం అంతా కూడా, అయితే ధన కారాగారం అంతా కూడా వాటన్నిటికీ అధిపతి అంటండి. ఎవరు? ఇథియోపియుడైన ఒక నపుంసకుడు దానికి అధిపతి అనమాట అండి. ఈ రాణి దగ్గర ఈ రాజ్యానికి కావలసిన ఈ గాఢాంధకారం అంతా కూడా, ధనాగారం అంతా కూడా అధికారి ఎవరంటే ఈ ఇథియోపియుడైన నపుంసకుడు. అయితే ఆయన అధిపతి అనమాట అండి. అంటే ఆయన ఉద్యోగము, ఆయన పొజిషను పెద్ద పోస్ట్ అనమాట అండి. అయితే అంతటి అధికారి ఆయన ఏం చేస్తున్నాడు అంటండి, రథము ఎక్కి ఆరాధించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడంటండి. దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడంటండి. చూడండి, అంతటి అధికారి. అయితే మరలా ఏం చేస్తున్నాడంటండి, ఆ రథము మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుకుంటున్నాడంటండి. చూడండి ఎంత చక్కని అలవాటు ఏర్పరచుకున్నాడు. ధర్మశాస్త్రము చదువుకుంటున్నాడు. ఆయన నపుంసకుడే అయినప్పటికీ, మంచి ఉద్యోగం అయినప్పటికీ దేవుని ఆరాధించడంలో, ధ్యానం చేయడంలో ఎప్పుడు కూడా ఆయన వెనకంజు వెయ్యలేదు. ఆయన రథము ఎక్కి వెళుతూ ఉన్న దారిలోనే యెషయా గ్రంథం పైకి చదువుకుంటున్నాడంటండి. పైకి చదువుకుంటుంటే ఈ ఫిలిప్పు ఆ రథము దగ్గర నుంచున్నాడు అంటండి. ఆత్మ ఫిలిప్పుతో చెప్పినప్పుడు, నీవు రథము దగ్గరకు పోయి వానిని కలుసుకోమని చెప్పినప్పుడు ఫిలిప్పు యెషయా గ్రంథము చదువుచుండగా, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడంటండి. ఎవరు? ఫిలిప్పు. ఆయన చదువుకుంటున్నాడు కానీ అప్పుడు ఫిలిప్పు ఒకే ఒక మాట, నువ్వు యెషయా గ్రంథము రథము కింద నుంచే ఆయన అంటూ ఉన్నాడు, చదువుకుంటున్నావు కానీ అందులో ఉన్నది నువ్వు గ్రహించుచున్నావా అని అడుగుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. ఆ నపుంసకుడు అంటూ ఉన్నాడు, ఆ యజమాని అంటూ ఉన్నాడు, ఆ అధికారి, అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని వేడుకొనేను. చూసారా, అంత అధికారి రథము దేవుని కోసం మాట్లాడేటప్పటికీ ఆయన ఆస్తిపాస్తులో కానీ ఫిలిప్పు ఆయన ఏమి భోగభాగ్యాలతో ఒక అధికారి కూడా కాదు. కానీ ఈ అధికారి ఆయనతో ఎక్కి కూర్చొని దేవుని వాక్యము చెప్పేటప్పటికి, అయితే నువ్వు గ్రహించుచున్నావా అన్నప్పుడు, నేను గ్రహించని, ఎవరో ఒకరు త్రోవ చూపకపోతే, నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, రండి కూర్చోండి అని చెప్పేసి ఆయన రథములో ఎక్కించుకున్నాడంటండి. చూడండి ఎంత తగ్గింపుదల ఆయనకు ఉన్నదో. కూర్చున్నప్పుడు ఆయన ఫిలిప్పు కూర్చొని అప్పుడు ఆయనకి వాక్యములో ఉన్న మర్మము తెలియచేసినప్పుడు, అయితే గొర్రె పొచ్చు వలె మౌనముగా ఉంటుంది అని చెప్పేసి, ఆ గొర్రె క్రీస్తే అని చెప్పేసి వాక్యము ద్వారా, రెఫరెన్స్ ద్వారా క్రీస్తు కోసము ప్రకటించడం చేసినప్పుడు
ఆయన ఒక అద్భుతాలు చూడలేదు, ఒక మహత్కార్యములు చేసి చూపించలేదు. కానీ వాక్యము ద్వారానే ఆయనకు విశ్వాసము కలిగిందంటండి, ఆయనకు నమ్మకం కలిగింది. ఆయన మెస్సియా అని నమ్మాడంటండి. వెంటనే ఆయన దారిలో వాటర్ కనిపించగానే దిగి అక్కడే ఆయన బాప్తిసం పొంది దేవునిలో రక్షణ పొందినట్లుగా నమ్మి బాప్తిసం పొందినట్లుగా చూస్తాం. దేవుని స్తోత్రం. ఎంత ఈ చదువుతూ ఉన్నాడు కానీ గ్రహించే శక్తి అందరికీ ఉండదు. ఈ రోజున వాక్యము మనమందరము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము, అందులో ఉన్న మర్మములు తెలుసుకుంటున్నాం, ప్రతిరోజు ధ్యానం చేసుకుంటున్నాం. అందుకని బుద్ధిమంతుని అలాగే మనము ఏం చేయాలంటే మార్గము ఎలాగైతే త్రోవ బాలుడికి సమిత్వము మనము నేర్పించవలసిన వారమే ఉన్నాము. అందుకే మనమందరము కూడా సండే స్కూల్కి పిల్లల్ని పంపించమని ప్రభు ద్వారా వేడుకుంటూ ఉన్నాను. చూడండి, నేను మొన్న ఒకసారి చూడండి, మనం పెళ్ళికి వెళ్ళాం, మీలో చాలామందికి వచ్చారు. అయితే ఆయన బౌద్ధ అది వివాహం చేస్తున్నప్పుడు వారు అమ్మాయి ఎంత ఉందండి, ఇంత ఎన్నుంది ఆ అమ్మాయి. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట అయినా ఆ అమ్మాయి నీళ్ళు తాగలేదు, ఆహారం తీసుకోలేదు. ఆయన చెప్తూ చూసారా, ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ అమ్మాయికి అలాగా నేర్పించాడు, ఆ అమ్మాయి నేర్పించింది. ఆ అమ్మాయి అలా ఉండిపోయింది అంతేండి, కటిక ఉపవాసంతో. చూడండి మరి ఇప్పుడు చూడండి, ఆ పాపకి నడవలసిన త్రోవని ఆయన నేర్పించాడు. ఆ బాలురు నడవలసిన త్రోవని నడిపించాలి అని వాక్యం సెలవిస్తుంది. బాలురుగా ఉన్నప్పుడు నడవలసిన త్రోవని వారు నేర్పించినట్లయితే తప్పిపోకుండా ఎదిగేటట్లు చూస్తూ ఉంటారు. అదే త్రోవ కంటిన్యూ అవుతూ ఉంటారు. మీరు ఒకసారి చూడండి, ఒకేసారి అలా కొంచెం కంటిన్యూ అయ్యారు అనుకోండి, అదే కంటిన్యూ పెద్దయినా కూడా అదే క్రమశిక్షణ వెళ్ళిపోతూ ఉంటుంటాం. పోలీస్ ఆఫీసర్లు కానీ క్వార్టర్స్లో కానీ పిల్లలను చూడండి, ఒక డిసిప్లిన్ మార్నింగ్ వాళ్ళకి ఒక పేరెంట్స్ని బట్టి వచ్చేస్తారు. చూడండి, పొద్దున్నే బయట మనం ఉంటాము, వారికి డిఫరెన్స్ ఉంటుంది. మార్నింగ్ కంపల్సరీ గ్రౌండ్లో వర్కౌట్ చేస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళకి అలా వచ్చేస్తుంది, అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా బాలుడు నడవలసిన త్రోవని మనం అందరం కూడా నేర్పించాలని ప్రభు ద్వారా సెలవిస్తూ ఉన్నాం. అలాగే అబ్రహాము గారు కూడా దేవుని పట్టణాన్ని కోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే చూడండి, హెబ్రీ 11:8 ఉంటుంది, ఏలయనగా దేవుడు దేనిని శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉంటుంది. అబ్రహాము గారు సైతము ఆ పట్టణాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. మనము కూడా త్రోవ తప్పిపోకుండా, అలాగే అనేక సార్లు ఇజ్రాయేలుకి ముందుగా ఎవరికి దూత నడిపించింది, ఐగుప్తు నుంచి కానాకు. అలాగే దూత నడిపించి ప్రభు వచ్చినప్పుడు ఎవరు అరణ్యములో మార్గము యెషయా ద్వారా ఆయనకు మార్గము సరళము చేయండి, ప్రభువుకు ముందుగా దూత నడిపించింది. మనకు ముందుగా ఎవరు ఉన్నారు? దేవుడు, నేనే జీవము మార్గము సత్యము మనకి ఉన్నాడు. ఆయనలో నడుస్తూ త్రోవ తప్పకుండా అలాగే పట్టణము చేరుకునే కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యం దేవ స్తోత్రములు వాక్యము దీవించి ఆశీర్వదించు. అలాగే మనల్ని బలపరిచి అనుదినము నిత్యము అలాగే మన ఆహారము కురిపించు కృప చూపించమని అడుగుతూ ఉన్నాం. ఇకను జరగబోయే కార్యక్రమంలో తండ్రి మీ జ్ఞానము మీ ఆలోచన పుట్టించి, అలాగే తండ్రి జరగబో సువార్తను బలమైన సువార్తగా తీర్చిదిద్ది, అలాగే మా అంశమును సంఘ అంశమును సమస్యమును అలాగే తండ్రి మేలు కనుక కురిపించి నెరవేర్పు దయచేసి ప్రార్థన నెరవేర్పు దయచేసి అనేక ఆత్మీయ వరములు అలాగే కుమ్మరించమని మాకును సంఘములకు దయచేసి నిత్యము తండ్రి అంశ ప్రార్థనలు, శుక్రవారం శిరోధ్యాన ప్రార్థనలు, అలాగే అనుదిన ప్రార్థన, అలాగే ఆదివారం ప్రార్థన సమస్యలను తోడయ్యండి. అలాగే దాని నిశ్చిత ప్రకారం మరలా మంగళవారం కలుసుకొని ఆరాధన ఏకీభవించేటట్టు కృప చూపుతున్నాను. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.